సో జేబీ సెంట్రల్ మలేషియాలో ఎంటర్ అయినాం. ఇప్పుడే ఇమిగ్రేషన్లో క్లియర్ చేసుకొని బయటకు వచ్చేసినాం. ఇది ల్యాండ్ నుంచి అనమాట, మన ఎయిర్పోర్ట్ నుంచి కాదు, ల్యాండ్ బస్ ద్వారా వచ్చినాం అనమాట. సో ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకొని బయటకు వెళ్ళాం అనమాట. మనం బయటకు వెళ్తే మళ్ళీ మనకు బస్సులు ఉంటే ఆ బస్సులలో డబ్బులు పెట్టిపోవాలన్నమాట. ఇప్పటిదాకా మనం వచ్చింది వచ్చి సింగపూర్ బస్సులు కాబట్టి మనం మామూలు కార్డు తీసుకుని వచ్చినాం. సో ఇక ఇల్లే మన టీం మెంబర్స్ ఆరుగురం. సో ఇదే జోహార్ అనమాట. మనం మామూలుగా వచ్చేసి ఇక్కడ తిరిగి ఇటే వెళ్ళిపోవచ్చు, లేకుంటే మనం లోపలికి వెళ్ళాలంటే కూడా లోపలికి బస్సుల ద్వారా లోపలికి వెళ్ళచ్చు అనమాట. దుకాణాలన్నీ మనం మామూలుగా మన జైతాల బస్ స్టాండ్లో దుకాణాలు ఉంటాయి అనమాట. ఇంకంతే, జైతాల బస్ స్టాండ్లే. కానీ మనం ల్యాండ్ ద్వారా వచ్చినాం కదా, బస్సుల ద్వారా వచ్చినాం కాబట్టి ఈ స్వీట్ల దుకాణం చూసినారులా. ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ మనకి దూరంగా ఓరంగానే వినబడతాయి. సో ఇక్కడ కరెన్సీ చేంజ్ చేసుకోవాలి. మియన్మార్ రింగిట్, మలేషియా రింగిట్ చేంజ్ చేసుకోవాల్సి సింగపూర్ డాలర్. సో $1 రేట్ వచ్చేసి మనకి ఇక్కడ 3 రింగిట్ల 0.45 పైసలు అనమాట. 3 రింగిట్లు $1. మన ఇండియాలో ఫుడ్ ఇక్కడ ఇంకేమైనా అన్ని బజ్జీలు, ఏమైంది బజ్జీలు అవి ఇవి, మిరపకాయలు కూడా ఉన్నాయి. అరటికాయ బజ్జీలు అనుకుంటా, అవి బోండాలు ఇవన్నీ. సో ఇక్కడ దోశ తిని వెళ్దామని చెప్పి చూస్తున్నాం అనమాట. బిల్లు కట్టేసినాం. ఎంతనే? 12 రింగిట్లా. ఒక దోశకి ఎంత? కాదు, 33 రింగిట్ల 33-40 ఉంటుంది. సో ఇది మలేషియాలో రెస్టారెంట్స్. అంత కంపెనీ పేరు బస్ స్టాండ్ చూసారు కదా, జైతాల బస్ స్టాండ్కి. దోశలు ఆర్డర్ చేసినాం. 2 దోశలకు 6 రింగిట్లు. మూడు వచ్చినాయి, ఇంకో 3 రావాలి. వీటి కోసం వెయిట్ చేస్తున్నాం. సంబార్. ఇది బస్ స్టాండ్. మనం జైత్యాల కరీంనగర్ బస్ స్టాండ్ దగ్గర ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి మనం అటు బటు కేవ్స్, కౌలాలంపూర్ అటు వెళ్ళడానికి దాదాపు మనకు 3-4 గంటలు పడుతుంది అనమాట. 345 కిలోమీటర్లే ఉంది. సో ఇక్కడ నుంచి టికెట్ ఎంత అన్నవే తెలియదా? సో టికెట్ ధర ఇంకా మనకు తెలియదు ఎంత అనేది. ఏసీ బస్సులు అట మరి 30 రింగిట్లు 40 రింగిట్లు ఉంటుంది, తెలియదు. సో బస్సులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. జేబీ సెంట్రల్ నుంచి కౌలాలంపూర్ వెళ్ళాయి అనమాట ఇవన్నీ. సో ఇక్కడ నుంచి మనకి రకరకాల ప్రాంతాలకు పోతాయి అన్నమాట. మన కౌలాలంపూర్ పోయే బస్సు కావాలి. సో మనం ఇక్కడ నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెద్ద ఎక్స్పెక్ట్ చేయనక్కర్లేదు. సో మన ఇంటికాడను అంటే మన ఊళ్ళో అంటే ఉంటుంది అనమాట. సో లార్కిన్ అంట, J13 బస్సు వచ్చేసి లార్కిన్ పోతుంది. డైరెక్ట్ కేఎల్ బస్సు లేవన్నమాట. మధ్యలో మళ్ళీ ఇక్కడ తీస్తుంది, మళ్ళీ ఆడికెళ్ళి మనం పోవాలన్నమాట. టికెట్ ఎంత తెలియదు. జేబీ సెంట్రల్ నుంచి మనం లార్కిన్ రావాలన్నమాట. బస్సులో ఒక అరగంట సేపు ప్రయాణం ఉంటుంది. ఒక 1.8 రింగిట్ అంటే ఒక రింగిట్ 80 సెంట్లు ఛార్జ్ చేస్తారన్నమాట. సో ఇదన్నమాట బస్సు. ఇది లార్కిన్ సెంట్రల్. ఇది ఒక టికెట్ ఇవ్వవా? ఒక టికెట్ ఇవ్వవా? ఇంతే ఉంటా. సో ఇది టికెట్. ఇది ఒక రింగిట్ 80 సెంట్సే అంటారు అనుకుంటా. సో మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ బస్ స్టాండ్ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక బస్ తోటి. సో ఇక్కడ నుంచి మనం TBS అనే ప్లేస్కి వెళ్ళాలన్నమాట. మనకు కౌలాలంపూర్ దగ్గర ఉంటుంది అనమాట. చెప్పి అంతా జైతాల బస్ స్టాండ్ ఎక్కడ గబ్బు వాసనలు, మన్ను, దుబ్బ, ధూళి, దుకాన్లు. లార్కిన్ సెంట్రల్. సో ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ మరి ట్యాక్సీ తెలియదు, గుంజుకపోతుర్రు.
సో బేరం ఆడుతున్నారు అన్నమాట. అంటే 75 అంటే ఒకరు 75 అంటే ఒకళ్ళక. సో ఇక్కడ మనకు నైట్ కాబట్టి ఒకరికి 60 రింగిట్లట, ఒకరికి 70 రింగిట్లట. అంటే 10, 15, 25 డాలర్ ఇది దాదాపుగా. $25 ఇక్కడ నుంచి మనం కౌలాలంపూర్ పోవడానికి లార్కిన్ నుంచి. టోటల్గా 420 రింగిట్లు. సో ఇది లార్కిన్ సెంటర్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం బయలుదేరాల్సి ఉంటుంది కౌలాలంపూర్. ఒక 4-5 గంటలు పడుతుంది. 345 నుంచి 400 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ ఛార్జ్ ఎంత చేస్తారంటే 70 రింగిట్లు ఛార్జ్ చేస్తారు. అంటే దాదాపు సింగపూర్ డాలర్లు వచ్చేసి $20 అవుతాయి అనమాట. అంటే దాదాపుగా మనం ఒక ఇండియన్ కరెన్సీ చూసుకుంటే $2,000 వరకు పడవచ్చు అనమాట. అంతే కదా, 2014 30 అంతే $2,000 వరకు పడుతుంది. అంటే మనకు దాదాపుగా మనకు కౌలాలంపూర్ పోయే వరకు ఒక 30 నుంచి $35 లోపే పడుతుంది. అంటే ఒక $2,500 రేంజ్లో పడుతున్నట్టు. రావడానికి ఒక 2,500 పట్టవచ్చు. అంటే మన ఇండియన్ కరెన్సీ ఒక 5,000 ఒక 10,000 లోపు రావడానికి పోవడానికి అవుతుంది. మన తర్వాత ఇక షాపింగ్ అనేది మన ఇష్టం అది. సో లార్కిన్ నుంచి బయలుదేరినాం. బస్ అయితే బయలుదేరి 11:30 అవుతుంది. సింగపూర్ టైం అమరాచి టైం ఒకటి అనమాట. రెస్టారెంట్ నైట్ పూట ఎంత డబ్బు కారు అది కనిపిస్తుందా? ఈడ మా బాస్ పెట్రోల్ పోసుకోనికి ఆగింది. డీజిల్ కదా, మలేసియా పెట్రోల్ బంక్. మీరు ఆ బండ్లను గమనించారా? ఇక్కడ మలేషియాలో మనకు అంతకుముందు ఇండియాలో M80 అని ఒక బండ్లు వచ్చినాయి కదా. సో అట్నే ఉంటాయండి దాదాపుగా మీకు అన్ని 99% అటువంటి బండ్లే ఉంటాయి. ఇక్కడ చూడు అవన్నీ సూపర్ ఉరుకుతాయి బండ్లు. లేచినాయంటే ఒకటే ఉరుకుతాయి. చూసారా, ఫాస్ట్గా లేచి వెళ్ళిపోతూ ఉంటాయి. మన బస్సు ఆగింది ఇక్కడ. టైం 3:30 అవుతుంది. ఇక్కడ రైల్వే స్టేషన్ కట్ట దిగినాం ఇప్పుడే కౌలాలంపూర్లో. ఇదే చల్లేము. ఇక్కడ TBS దిగినాం. అది టెర్మినల్. ఈ మేము చదివి ఇది కాదు. ఓకే TBS వెల్కమ్. TBS ఇడికి వెళ్ళి ట్రైన్లో ఎక్కడికి పోవాలి ఏడుకోవాలనో వాళ్ళు అడిగితే ఏర్పడుతుంది. ఉంది కదా ఇది రైల్వే స్టేషన్. సారీ, రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇది యాక్చువల్గా రైల్వే స్టేషన్ కాదు, ట్యాక్సీ స్టాండ్ అంటే ఇక్కడ. సో ట్యాక్సీలో పోవాలి మళ్ళీ. కోతూరు పెద్దవాన్స్కి. సో యాక్చువల్గా ఏంటంటే ట్యాక్సీలు యూజ్ చేసుకునే ప్లేస్ అన్నమాట. మెట్రో రైల్వే స్టేషన్ రైల్వే ఉంటుంది అది. ఏమో ఎటు పోతున్నావు వెళ్తలేదు. రైల్వే స్టేషన్కి పోతున్నావా ట్యాక్సీ స్టాండ్కి పోతున్నావా? రైల్వే స్టేషన్. దాగా పోదా బంగ్లాలు. రైల్ స్టేషన్ MRT పోతుంది. ఇదంతా మన లెక్కనే. ఎయిర్ హోస్టెస్ ఉన్నట్టుంది. ఇక్కడ TBS ఉంది కదా. సో ఇక్కడ నుంచి మనం ట్యాక్సీ బుక్ చేసుకుని వెళ్ళాలన్నమాట. TBS టెర్మినల్ అంటారు దీన్ని.
ట్యాక్సీస్ వస్తాయి ఇక్కడ. ఆరుగురు పోవచ్చు అయితే మన ట్యాక్సీలో, పెద్ద ట్యాక్సీలు ఉంటాయో. సో ఆరుగురం ఉన్నాం, అంటే పెద్ద ట్యాక్సీ కోసం చూస్తారు. ఇక్కడ సుభాంజయ అనే ఏరియా ఉందటండి. ఇక్కడ మన గ్రూప్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఉంటుంది ఇక్కడ. సో దానికి అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బటు కేవ్స్కి వెళ్ళాలన్నమాట. అది ఉంది కదా మురుగన్ టెంపుల్, పెద్ద మురుగన్ స్టాచ్యూ ఉంటుంది కదా. సో ఆ టెంపుల్కి వెళ్ళాలన్నమాట. సో వ్యవస్థ మనకు అక్కడ జూబ్లీ బస్ స్టాండ్లో ఉన్నట్టే ఉంటుంది అనమాట. ట్యాక్సీ అయితే బుక్ చేసుకున్నాం. ఇక్కడ ట్యాక్సీ ఉంది, ఆరుగురు ఎర్రది కదా, అటు పక్క ఉన్నాయి కదా ఆ ట్యాక్సీ. ఇటుకెళ్ళకి 20 నిమిషాలు పడతాయి అటు సుభాంజయ అనే ప్లేస్కి పోవడానికి. సో టీబీఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే టెర్మినల్ బెర్సపాడు సెలట అని చెప్పేసి, మన ఉలవపాడు దొండపాడు ఉన్నాయి కదా, అట్నే ఇది ఒక బెర్సపాడు అన్నమాట. టీబీఎస్ టెర్మినల్ ఇది. ఇక్కడ ఇది తెలిసి బస్ ఇంటర్చేంజ్, ట్యాక్సీ ఇవన్నీ ఉంటాయి అనుకుంటా. కాకపోతే మనకు తెలిసిన విషయం కదా, ఇదే బస్ అయితే లేట్ అవుతుంది, ట్యాక్సీ అయితే తొందర పోతాం. ఎన్ని డబ్బులు అడుగుతారు? ఎన్ని ఆటనే? ఎన్ని ఆట? 40, 50? 50? సో 50 రింగిట్లట. అంటే దాదాపు $15 అన్నమాట సింగపూర్ కరెన్సీలో. ఆరుగురు కూర్చోవాలి ఇప్పుడు ఇంట్లో. లేకపోతే నూకుతాడు పాన్లు ఏముంది. మరి నువ్వు ఎక్కదాము. సో ఇక్కడ సుభాంజయ అనే ఏరియాలో దిగినాం. ఇక్కడ ఎవరి సామాన్లు పట్టుకోవచ్చు ఇట్లా. ఇక్కడ క్యాంటీన్ ఉంది, హఫీజ్ మజు అని చెప్పేసి, ఛాయ్ తాగుదాం అని చెప్పేసి టూరిస్ట్ ఛాయ్ తాగి పోదాం. ఛాయ్ తాగి అలా ఫ్రెండ్ రూమ్ ఉందట, ఫ్రెండ్ రూమ్కి పోయి ఫ్రెష్ అయ్యి మన ఫోన్ కూడా ఛార్జింగ్ పెడదాం. మరీ 30%కి వచ్చేసింది. పిల్లి ఛాయ్ తాగుదాం కూర్చున్నారు పెద్ద మనుషులు ఇక్కడ. మీ ఓన్ని ఆ యూట్యూబ్ చూడు అని చెప్పు, అర్థమైందా? ఇటు మీ ఓన్ యూట్యూబ్ వీడియోలు చూడు అని చెప్పు. ఛాయ్ వచ్చేసి దేవన్న